కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా 10,60,00,000 మేర స్కామ్ జరిగింది. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ 56 మంది పేరిట కేటుకలు లోన్లు తీసుకున్నారు. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించారు. గిరిజనుల పేరుపై నిందితులు లోన్లు అప్లై చేశారు. ఫేక్ కంపెనీ నుంచి 6 నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నారని స్టేట్మెంట్ క్రియేట్ చేశారు. నిందితులు యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి సునీల్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సునీల్, మనం చూస్తున్నాం కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పేరుతో నెల్లూరు జిల్లా ముత్కూరు యాక్సిస్ బ్యాంక్ లో భారీ కుంభకోణం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 56 మంది గిరిజనుల పేర్లతో లోన్లు తీసుకొని కాజేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఫేక్ కంపెనీలను క్రియేట్ చేసి ఆ ఫేక్ కంపెనీల్లో 56 మంది గిరిజనులను ఉద్యోగులుగా చూపించి ఆ ఉద్యోగులకి ఆ ఫేక్ కంపెనీ నుండి జీతాలు కూడా ఇస్తున్నట్టు స్టేట్మెంట్లు కూడా తయారు చేస్తున్నారు ఓ ముఠా. అయితే దీనికి సంబంధించి యాక్సిస్ బ్యాంక్ లో అయితే లోన్లు అప్లై చేశారు. లోన్లు శాంక్షన్ కావడంతో పాటు కూడా ఈ 56 మంది పైన కూడా 10,60,00,000 లోన్లు అయితే బ్యాంకు మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే బ్యాంకు మంజూరు చేసిన అనంతరం ఎవరైతే ఉన్నారో 56 మందికి సంబంధించి ముందుగానే బ్యాంకు అకౌంట్స్ చేశారు. అకౌంట్స్ సంబంధించి కూడా వాళ్ళ బ్యాంకు పాస్బుక్లు అదే విధంగా చెక్ బుక్లు కూడా ఈ ముఠా దగ్గర ఉంచుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే లోన్లు ఎప్పుడైతే శాంక్షన్ అయ్యి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడడంతో పాటు కూడా చెక్కుల ద్వారా ఈ 56 మందికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో 10,56,00,000 అయితే ఆ గిరిజనులకు తెలియకుండా కూడా వీళ్ళే ఈ ముఠా కాజేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఈ 10,60,00,000 సంబంధించి చూసినట్లయితే కూడా ఎన్ని నెలలు అవుతున్నప్పటికీ బ్యాంకుకి రిటర్న్ అమౌంట్ కట్టకపోవడంతో అదే విధంగా నెల ఈఎంఐలు కట్టకపోవడంతో పాటు కూడా ఈ 56 మంది గిరిజనులకు బ్యాంక్ అధికారులు అయితే నోటీసులు పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నోటీసులు పంపించిన అనంతరం ఈ 56 మంది గిరిజనులు ఆ లోన్లకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు ఎలాంటి లోన్లు అందలేదు, మాకు ఎలాంటి మా ఖాతాలో పడిన డబ్బులు మాకు చెందలేదంటూ కూడా బ్యాంక్ అధికారులకైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. బ్యాంక్ అధికారులకు చెప్పడంతో పాటు కూడా స్థానిక ముత్కూరు ఏదైతే ఉందో భారీ కుంభకోణం జరిగిన బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ముత్కూరు పోలీస్ స్టేషన్ లో 56 మంది గిరిజనులు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. విచారణ చేపట్టిన అనంతరం కూడా వివరాలు వెల్లడిస్తామని కూడా ముత్కూరుకు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రవినాయక్ అయితే తెలిపిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లా ముత్కూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. సోని.